హాయ్ వ్యూవర్స్, ఈ రోజు మా ఆవిడ పుట్టినరోజు. వాళ్ళ తరపు శాల్తీలన్నీ కట్టుకుని వచ్చేస్తున్నారు. వాళ్ళందరి కోసం చికెన్ బిర్యానీ చేసి చూపిస్తాను. నిజం చెప్పాలంటే నాకు చికెన్ బిర్యానీ సరిగా రాదు, అయినా ట్రై చేస్తాను. మరి బోరు కొట్టకుండా రేడియో ఆన్ చేద్దాం. ఇప్పుడు వంటల కార్యక్రమం. చికెన్ బిర్యానీ ఎలా చేయాలో మా షెఫ్ మీకు వివరిస్తారు. ఏంటి, చికెన్ బిర్యానీయా? వాహ్ 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 వాహ్. సరిగ్గా నేను చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నానే. సరైన టైంకే చెప్తున్నావే. నువ్వు ఎలా చెప్తే అలా నేను కూడా చేస్తా. రెడీ? చికెన్ బిర్యానీ అదిరిపోవాలి, ఘుమ 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 ఘుమలాడిపోవాలి. ముందుగా పలావ్ కావాల్సిన మసాలా సామాన్తో రెడీ చేసుకోండి. పలావ్ కావాల్సిన మసాలా సామాన్లు నూనెతో సహా అన్ని రెడీ. బొచ్చు పీకి శుభ్రంగా బాగు చేసిన ఒక కోడిని తీసుకోండి. ఏంటి, బొచ్చు పీకిన కూడా ఫ్రిడ్జ్ లో రెడీగా ఉందిగా. బొచ్చు పీకిన కోడి రెడీ. ఏమ్మా, చల్లేస్తుందా? కాసేపట్లో నేను ముక్కలుగా చేసి వేడి వేడి నూనెలో వేయిస్తాను కదా, అప్పుడు చలి పోతుందిలే. బాబు, ఏడే బాబు, అంతా రెడీ. నెక్స్ట్ ఏం చేయాలి? ఏయ్, ఆగరా, వెళ్ళరా, చికెన్ బిర్యానీ చేస్తున్నాను రా. వెళ్ళు. ఈ పిచ్చోడు దెబ్బకి చికెన్ పులావ్ స్టేషన్ నుంచి యోగా చేసే చాలకు మారిపోయిందా బాబు. ముందుగా ముందుగా కాళ్ళు కాళ్ళు బాగా వెడల్పు చేయండి. చిన్నకోడి కాళ్ళు సాగనీయడం ఏంటి? ఎలా చెప్తే అలా చేస్తే పోలే. తర్వాత తర్వాత కాళ్ళు రెండు నెమ్మదిగా ఊపండి. కోడి కాళ్ళు నెమ్మదిగా ఊపడం ఏంటిరా బాబు? సరేలే, ఎలా చెప్తే అలా చేయడమే మన పని. తర్వాత తర్వాత కొంచెం వేగంగా స్పీడ్గా ఊపండి. స్పీడ్గా ఊపాలి. ఇంకా ఆపండి. తర్వాత తర్వాత ఊపిరి గట్టిగా పీల్చండి. సచిన్ కూడా ఊపిరి పీలుతున్నట్టు. సరేలే, నేను పీలుతానులే. ఎలాగా? ఏదైనా వస్తువుని మనం వాసన చూస్తాం అంత గట్టిగా. ఇంకా గట్టిగా పీల్చండి. ఇంకా గట్టిగా పీలితే ప్రాణం పోయేలాగా ఉందే. ఒక్క నిమిషం అలాగే ఉండండి. బాబు, చచ్చేలాగా ఉన్నాను. ఇప్పుడు ఊపిరిని ఒక్కసారిగా వదలండి. పెద్ద సౌండ్ రావాలి. గాలి ఎక్కడి నుంచి వదలాలి? అమ్మయ్య, ఎంత హాయిగా ఉందో. తర్వాత తర్వాత ఒక మాట రెండు కాళ్ళ మీద నిలబెట్టండి. సచిన్ కూడా రెండు కాళ్ళ మీద నిలబడతానేట్రా బాబు? సర్లే, నేను నిలబడతానులే. ఒక్కసారి గుండ్రంగా తిరగండి. గుండ్రంగా తిరగాల? ఓడినా? ఇక చాలు, ఆగండి. ఆగాను. రే, ఒక అరగంటలో అయిపోద్ది, పోరా బాబు. మళ్ళీ పిచ్చోడి దెబ్బకి యోగా చేసి నుంచి బిర్యానీ చేసి మరి ప్రేక్షకులందరూ మేము చెప్పినట్టు చేస్తున్నారా? చేస్తున్నామమ్మా, నువ్వేం చెప్తే అదే చేస్తున్నాం. ముందుగా నూనె బాటిల్ తీసుకొని బాండిలో కొద్దిగా నూనె వేయండి. బాండీలో నూనె వేసాం. మసాలా సరుకులన్నీ కూడా మీకు కావాల్సినన్ని కొద్ది కొద్దిగా వేయండి. కొద్దిగా వేసాం. కరివేపాకు వేయండి. కరివేపాకు వేసాం. తర్వాత గిన్నెలో వేసిన మసాలా సరుకుల్ని టపేలు పీలేలాగా సువాసన బాగా వచ్చేలాగా వేయించండి. వేస్తాం. ఏమమ్మో, సువాసన వచ్చేసింది. టపేలు పేలుతున్నాయి కూడాను. ఇదేంటి, రేడియో సౌండ్ ఆగిపోయింది? పలావ్ కార్యక్రమం నుంచి మళ్ళీ యోగా చేసి మారిపోయింది రోయ్. మరి ప్రధాన కార్యక్రమం నూనె బాగా దట్టించండి. ఒంటికి నూనె బాగా దట్టించాలా? ఓహో, కోడికి అనుకుంటా. దట్టించారా? దట్టించాం, కానీ తర్వాత ఏంటో చెప్పమ్మా. ఆసక్తి ఉన్నవారు పసుపు కూడా రాసుకోవచ్చు. పసుపు రాయాలా?
పసుపు కూడా రాసాం. ఇప్పుడు ఏం చేయాలి? దీని అమ్మ రేడియో మళ్ళీ ఆగిపోయిందటి. ఈ దెబ్బకి మళ్ళీ యోగా స్టేషన్ నుంచి చికెన్ సెంటర్ మారిపోయింది రోయ్. ఇప్పుడు పలావ్ కార్యక్రమం. ఎంతసేపు అమ్మా ఈ కోడిని నూనె రాసి పసుపు రాసి ఎంతసేపు పట్టుకోవాలమ్మా? ఇప్పుడు గుమగుమలాడే పలావ్ తయారైపోయింది. తినటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఏటమ్మో ఏపిన మసాలా దినుసులు అలాగే ఉన్నాయి, బొచ్చు పీకిన పచ్చి కోడి అలాగే ఉంది, పలావ్ రెడీ అంటావా? ఇప్పుడు ఈ పలావం తింటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇలా తింటే ఆరోగ్యంగా ఉంటావా? ఈ పచ్చికోడిని పీక్కుని తింటే ఆరోగ్యంగా ఉంటావా? మరి అన్నీ ఎందుకు? మరి ఈ సామాన్లు ఎందుకు? బొక్క. ఇప్పుడు చికెన్ బిర్యానీ చేసే కార్యక్రమం, యోగా కార్యక్రమాలు ఇంతటితో ముగిసాయి. రేపు మరి ఇదే సమయానికి కలుద్దాం. ఏంటి ఇందాకటి నుంచి యోగా కార్యక్రమాల, చికెన్ బిర్యానీ కార్యక్రమం రెండు కలిపి మిక్స్ అయ్యి వచ్చాయా? దీని అమ్మ డొక్కు రేడియో బెటాలియన్ అంతా దిగిపోతున్నారు. నా పరువు ఏమైపోవాలి రోయ్. కనీసం హోటల్కి వెళ్ళైనా బిర్యానీ తీసుకురావాలి రోయ్. ఇగో నువ్వు అన్నాక ఇందులో ఏముంటుంది, నేను ఆనకొస్తాను.